అమిత్ షా, జేపీ నడ్డాలతో పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు పొత్తు ఖరారైనట్లయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా పలు కీలక అంశాలు కూడా చర్చించినట్లయితే సమాచారం. కనుక నష్టపోయే ప్రమాదం ఉంది. టీడీపీ గెలిచే స్థానాలు కూడా బీజేపీకి ఇస్తే కనుక కొంత ఇబ్బంది కలుగుతుంది. వైసీపీకి ఇండైరెక్ట్ గా మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్థానాల విషయంలో ఒకసారి పునరాలోచించుకోవాలని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఇవాళ మధ్యాహ్నం అంటే ఈ రోజు మార్నింగ్ సెషన్ ఉంటుందా లేకపోతే మధ్యాహ్నం తర్వాత కలుస్తారా అనేది చూడాలి. పొత్తు ఖరారైంది కానీ సీట్ల సర్దుబాటు కొంచెం అటు ఇటుగా. బీజేపీ పార్లమెంట్ స్థానాలు ఎక్కువ అడుగుతుంది. 5-6 పార్లమెంట్ అంటే ఎక్కువ ఇచ్చినట్టే. బీజేపీకి ఒక 6 ఇచ్చి జనసేనకు ఒక 3 ఇస్తే కనుక అక్కడికే 9 స్థానాలు పోయి 25లో 9 స్థానాలు దాదాపు పోయినట్టే. 16 స్థానాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేయాల్సిన పరిస్థితి. టీడీపీకి ఆశావాహులు కూడా చాలా మంది ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీకి ఆల్రెడీ 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు. బీజేపీకి ఒక 10 ఇస్తే కనుక 34 స్థానాలు బయట వాళ్ళకి వెళ్ళిపోతే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక 5-10 వెళ్తే కనుక 40 స్థానాలు దాదాపు టీడీపీ పోటీకి దూరంగా ఉన్న పరిస్థితి. ఇప్పటికే టీడీపీ నాయకుల నుంచి అనేక రకాలైన అసంతృప్తి వ్యక్తమవుతోంది ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించి. ఎందుకంటే టీడీపీలో కీలకంగా ఉన్న దేవినేని ఉమ్మక్ కానీ, ఎరపతినేని కానీ, లేకపోతే గంటా శ్రీనివాసరావు కానీ వీళ్ళంతా ఇంకా హోల్డ్ లోనే ఉన్నారు. వాళ్ళకి సీట్ ఎక్కడ పోటీ చేయాలని తెలియలేదు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే అకామిడేషన్ వసంత కృష్ణ ప్రసాద్కో, పార్థసారథికో సీట్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి టైంలో బీజేపీతో పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటు తక్కువగా ఉంటే మంచిదనే ఉద్దేశం చంద్రబాబులో ఉంది. మరి దానికి బీజేపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఏంటి ఇవాళ మధ్యాహ్నం సాయంత్రం లోపు ఓవరాల్ గా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సీట్లు సర్దుబాటు కనుక తెలిస్తే అభ్యర్థులు ఎవరెవరు ఏంటి అనే దాని మీద రేపు ఎల్లుండిలో పూర్తి స్థాయి స్పష్టం వస్తుంది కాబట్టి ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బాగుంది. థ్యాంక్ యూ ప్రసన్న.